అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో 5 స్కిల్స్ ఫర్ యువర్ కిడ్స్. మీ అబ్బాయి అమ్మాయి 12+ ఇయర్స్ ఏజ్ అయినట్లయితే వారికి ఈ 5 స్కిల్స్ నేర్పించండి. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఎస్పెషలీ మదర్స్ వారికి కిచెన్ ఆ ఏరియా మీద చాలా పాజిటివ్నెస్ ఉంటుందండి. సో వారి పిల్లలు కిచెన్లోకి ఏదైనా చేద్దామని వెళ్ళేసరికి నువ్వు ఎందుకమ్మా వచ్చావు, నేను చేసిస్తాను కదా అంటూ ఉంటారు. పొద్దుస్తమానం చదువు నువ్వు చదువుకో, నేను చేసిస్తాను, నీకు ఏ టైప్ కావాలా అంటూ ఉంటారండి. సో ఎప్పుడూ చదువు మీద ఫోకస్ చేసే కన్నా ఈ 5 స్కిల్స్ నేర్పించడం మీద ఫోకస్ చేయండి. అందులో ఫస్ట్ది ఏంటంటే పొద్దున్న లేవగానే వారి బెడ్ నీట్గా పెట్టుకోవాలండి. అంటే ఆ పిల్లో కానీ బ్లాంకెట్ కానీ కరెక్ట్గా మడత పెట్టి అలాగా నీట్గా ఒక స్ట్రక్చర్డ్గా పెట్టుకోవాలి. సో అది ఫస్ట్ అండి. దీని వెనకాల సైకాలజీ ఏంటంటే పొద్దున్న లేవగానే ఒక టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనేటువంటి వైబ్ తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారండి ఆ డేని. సో అదనమాట. సెకండ్ది ఏంటంటే వాళ్ళ షూ వాళ్ళు పాలిష్ చేసుకోవాలి. అది బ్లాక్ షూ, అది ఫార్మల్ షూ అయినా స్పోర్ట్స్ షూ అయినా. ఒకవేళ స్పోర్ట్స్ షూ అయితే వాళ్ళ స్పోర్ట్స్ షూ వాళ్ళు ఉతుక్కోవాలి, రెగ్యులర్గా నీట్గా పెట్టుకోవాలి. సాక్స్ ఉంటే సాక్స్లో. అదే థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలండి. ఇప్పుడు ఎలాగో వాషింగ్ మిషన్సే కాబట్టి అట్లీస్ట్ టైంకి వాళ్ళ బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడం, అదంతా ఆపరేట్ చేయడం, ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లోకి డిటర్జెంట్ వేయడం, ఆ తర్వాత అయిపోయిన తర్వాత తీయడం, ఆరబెట్టుకోవడం, అది ఆరిపోయిన తర్వాత తీసి మళ్ళీ ఫోల్డ్ చేయడం అన్నమాట. సో అది ఖచ్చితంగా నేర్పించాలి. ఒకవేళ ఐరనింగ్ కూడా వస్తే ఐరనింగ్ కూడా నేర్పించండి. అది కూడా బాగుంటుంది, సరదాగా చేస్తారు, అది కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ 3. అయితే నాలుగోది ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఐటమ్స్, ఐడెంటిటీ కార్డులు, గ్యాడ్జెట్స్, ఫైల్స్, సర్టిఫికెట్స్, రకరకాల వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేయడం అనమాట. అంటే వారి పెన్ ఎక్కడ పెడతారు, రోజు అదే ప్లేస్లో పెట్టాలి పెన్ను. వారి కీచైన్, వారి ఏదో ఇంట్లో హౌస్ కీస్, రకరకాల వస్తువులు ఉంటాయి కదా, వారి వాచ్ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోవాలి, కీస్ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోవాలి, అదే ప్లేస్లో పెట్టుకోవాలి. సో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో వారి థింగ్స్ అన్నీ, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. బట్టలు కూడా, బట్టలు, బుక్స్, గ్యాడ్జెట్స్, ఇవన్నీ అనమాట. డస్ట్బిన్, ఇవన్నీ రూమ్లో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ రూమ్ ఇస్తారు కదా, ఆ రూమ్లో అన్నీ స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే దేనికోసం వెతుక్కోకూడదు అనమాట. సో మైండ్లో అది ఉండాలన్నమాట. ఏ వస్తువు ఎక్కడుందో అనేది ఉండాలి. 4th థింగ్. 5th థింగ్ ఏంటంటే నేను ఇందాక కిచెన్ గురించి చెప్పాను కదా. సో కిచెన్లో అమ్మకి హెల్ప్ చేయాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, జనరల్ న్యూట్రల్ చెప్తున్నాను. ఓకే, అబ్బాయికైనా వంట రావాలి, అమ్మాయికైనా వంట రావాలి. ఓకే, సో అయితే ఏంటి వాళ్ళ లెవెల్లో బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా. టమాటా కట్ చేయడం, ఆనియన్ కట్ చేయడం, ఏదో మ్యాగీ ఎలాగో చేస్తారు, అది ఓకే, అది పక్కన పెట్టండి. సో ఈ పిండి ఎలా రుబ్బాలో, అవన్నీ మిక్సీలో వేయడమే కదా, లేకపోతే గ్రైండర్లో వేయడమే కదా. ఆ రేషియో ఎలా ఈ అన్నం పెట్టే రేషియో, ఈ రైసు వాటర్ అదొకటి. లేదా దోశల పిండి వేస్తే దోశలు వేయడం, ఎలా నీట్గా దోశలు ఎలా వేయాలి. సో ఇడ్లీ పిండి ఆ ఇడ్లీ పాత్రలో ఎలా వేయాలి, ఎలా పెట్టాలి, ఎంతసేపు వెయిట్ చేసి తీయాలి, ఇవన్నీ నేర్పించాలండి. సో ఇవన్నీ లైఫ్ స్కిల్స్, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి 12-13 ఇయర్స్ నుండి అవి అలవాటు అయితే సో ఇవి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. రేపు పొద్దున్న ఎక్కడికైనా వేరే ప్లేస్లో ఒంటరిగా ఉండాలన్నా అంతగా ఇబ్బంది పడరండి. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.